నేను రాసిన కవిత్వాలు చూసి ఎంతోమంది అమ్మాయిలు నాతో మాట్లాడడానికి ప్రారంభించేవారు. ఏయ్ వచ్చాడే ట్రాక్లోకి. దా చెప్పు. యవ్వన దశలో అడుగు పెట్టిన తర్వాత ఉమ్, నాలో కొన్ని ఊహలు కూడా ప్రారంభమయ్యాయి. ఉమ్. నాకు తెలియకుండా నాలో చెడ్డ ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఏ? చెడ్డ ఆలోచనలు ఏంటి చెప్పు, ఏంటి తొందరగా చెప్పమ్మా. ఎక్కువ మంది అమ్మాయిల్ని ఈ కవిత్వాలతో ఆకర్షించుకోవాలని ఆ, ఆశ నాలో పెరిగింది. ఆహా. అంతేకాదు నా తోటి స్నేహితులు కూడా వాళ్ళు ఏ అమ్మాయిలైతే ప్రేమించాలని వెంటబడుతున్నారో ఆ అమ్మాయిలకు లవ్ లెటర్స్ రాయమని లేదా కవిత్వాలు రాయమని నా దగ్గరకు వచ్చేవారు. నేను కవిత్వం రాస్తే ఎలాంటి అమ్మాయి అయినా సరే తప్పకుండా ఆ ప్రేమిస్తున్న అబ్బాయికి చిక్కిపోయేది. అలా నేను అసలు మ్యాటర్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఒక